చాలా ప్రేమతో అందరం కూడా కలుసుకుంటాం. ఈ సందర్భంగా మరి యూసుఫ్ ఖాన్ గారు గతంలో కూడా ఇది చాలా నిధులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కూడా వాళ్ళు అడుగుతున్నారు. తప్పకుండా నా ప్రిన్సిపల్స్ తోటి కానీ అక్కడ ఎమ్మెల్యేస్ తోటి మీరు అడిగిన దాంట్లో మా వంతు తప్పకుండా సహకారం ఉంటుందని చెప్పుకుంటున్నా. ఏదైతే ఏమంటున్నాడో కాన్సెప్ట్ గారు తప్పకుండా నేను వారు అడిగినటువంటి 5 ఎకరాలు ఈ సరౌండింగ్లో చూసి ఖచ్చితంగా రేవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ సేమ్ టైం దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీకి దీనికి ఈద్గాకు కాంపౌండ్ వాళ్ళు అడిగిండు. తక్షణమే కాంపౌండ్ వాళ్ళు రేపటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకున్నా కానీ నేను ఇమ్మీడియట్ నిధులు చేస్తాను, ప్రొసీజర్ ఇస్తానని చెప్పి కూడా దీంట్లో బాగా ఇదే కాకుండా తాండూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇంకా ఏ సమస్య తెచ్చినా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతగా ఖచ్చితంగా మీరు ఆ రోజు నా ఎంపీ ఏ విధంగా అయితే పనిచేసిందో డెవలప్మెంట్లో కూడా మీరు ఇచ్చినటువంటి సూచనలు తప్పకుండా పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చేస్తానని చెప్పి కూడా ఈ సభ ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మైనార్టీ సోదరులకు అందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఏదైతే బక్రీద్ మనం ఒక పవిత్ర మాసంగా బక్రీద్ జరుపుకుంటా ఉన్నామో ప్రతి మైనార్టీ సోదరుడు వాళ్ళ పవిత్రమైనటువంటి వాళ్ళ ఆజ్య యాత్రకు ఆ భగవంతుడు ప్రతిసారి సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు దర్శించాలని చెప్పి వారైతే కోరిక ఉంటుందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తాండూరు ఉన్నటువంటి మైనార్టీ సోదరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ఆజ్ యాత్రకు భగవంతుని దర్శించుకోవడానికి భగవంతుడు సహకరించాలని చెప్పి కూడా మనకి అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు.